హలో అండి అందరికీ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇది పెద్ద బతుకమ్మ రోజు అమ్మ వాళ్ళ ఇంటికాడండి. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. నేను మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ మాత్రమే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తర్వాత 2 years ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అందుకు ఇది లాస్ట్ బతుకమ్మ రోజు అండి. చిన్న బతుకమ్మ రోజు అత్తమ్మ ఆ రోజు పొద్దున్నే తమ్ముడు వెళ్ళి టేకు పూలు అన్నీ తీసుకొచ్చాడు. ఈ పూలు ఏంటంటే చెర్ల షాపింగ్కి వచ్చినప్పుడు మా ఆయన మా చెర్లను సగం దూరం దాకా బైక్ మీద పడగొడదామని వచ్చినప్పుడు మధ్యలో తంగేడు పూలు కనిపించాయండి. ఈ తంగేడు పూలను అక్కడే వచ్చేటప్పుడు ఇచ్చుకొచ్చారు. అందరూ ఏం చేస్తారంటే బతుకమ్మ 3 రోజులు 4 రోజులు ఉందనే అప్పుడే అందరూ తీసుకెళ్తారండి. తంగేడు పూలు ముందే దింపుకొని వెళ్తారు. అందుకు మనం టైంకి వెళ్తున్నాం అనేసరికి మనకు పూలు అనేవి ఉండవు. ఇక్కడ టేకు పూలు తంగేడు పూలు అన్నీ తీసుకొచ్చినాం. నేను పెద్ద బతుకమ్మ రేపు అని అనగా నేను ముందు రోజు ఈవినింగ్ వచ్చానండి. వచ్చేటప్పుడు బంతి పూలు చామంతి పూలు ఇట్లా 2 కిలోలు తీసుకొచ్చానండి. ఇంకా సీతమ్మ పూలు కూడా తీసుకొచ్చాను. చామంతి పూలు పెట్టుకోవడానికి తీసుకొచ్చాను. కొన్ని కాడమల్లెలు కూడా తీసుకొచ్చానండి. ఇక్కడ టేకు పువ్వు అసలు నిజాన్ని బతుకమ్మ అని అంటే మొత్తం తంగేడు పువ్వు. ఒకప్పుడు అయితే మొత్తం తంగేడు పువ్వుతో మాత్రమే పేర్చేవాళ్ళు. ఇప్పుడు తంగేడు పువ్వు కింద అట్లా మొత్తం తంగేడు పువ్వు బతుకమ్మే ఉండేది. ఏ పువ్వు కూడా పెట్టకూడదు. ఇట్లా టేకు పువ్వు యూజ్ చేయాల్సి వస్తుంది. దీనికి నేను కలర్స్ తీసుకొచ్చాను. వచ్చేటప్పుడు కలర్స్ మా అమ్మ ముందుగా స్టార్ట్ చేసింది బతుకమ్మను. అమ్మ ఎట్లా అంటే ఒక ప్లేట్ తీసుకొని తాంబూలం అందులో బీరాకులు గుమ్మడాకులు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసేసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లేట్లో కానీ తాంబూలంలో కానీ బతుకమ్మ వేసేటప్పుడు ఫస్ట్ కొంచెమైనా సరే ఫస్ట్ తంగేడు పూలే పెట్టాలండి. తర్వాత ఏ పూలు పెట్టుకుని ఏం కాదు. అందుకు ఇక్కడ ముందుగా ఫస్ట్ మేము తంగేడు పువ్వు పెట్టుకున్నాము. తర్వాత టేకు పూలు 2 వరుసలు, తర్వాత బంతి పూలు ఇట్లా అన్నీ వేర్చుకున్నామండి. మొత్తం ఫైనల్గా మా బతుకమ్మ ఇట్లా వచ్చింది. ఇది పేరవడానికి చాలా టైం పట్టిందండి. మేము ఇంకా వెరైటీగా వేర్చుకుందాం అనుకున్నాం కానీ ఈసరికి మా అమ్మమ్మ కొంచెం హెల్త్ బాగాలేక మాకు అంత ఇంట్రెస్ట్ లేకుండానండి ఫైనల్గా ఇట్లా వేర్చినాం. ఈసారి మొదటిసారిగా అమ్మవారిని ఇట్లా కొలువుంచుకామండి మేము. అది కొలతో చేస్తామండి. ఫైనల్గా ఇట్లా ఉంది మా బతుకమ్మ. అది చేసిన తర్వాత ఇట్లా రెడీ అయిపోయి మేము బతుకమ్మ కాడికి వెళ్ళామండి. ఆల్రెడీ అక్కడ కొంతమంది బతుకమ్మలు పెట్టేశారు, డ్యాన్స్ కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ మా ఊర్లో అండి. ప్రతిసారి సెంటర్లో పెట్టేవాళ్ళం కానీ ఈసారి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే కొంచెం ఇట్లా లాస్ట్కి పెట్టామండి. అసలు బాగా మంది రాలేదు ఈసారి, కానీ వచ్చిన వాళ్ళకు కూడా అంత ప్లేస్ సరిపోలేదు. కొంచెం తక్కువ ప్లేస్ ఉండడం వల్ల ఇందులోనే ఇట్లా చేస్తున్నామండి. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అందరు. ఎప్పుడో అసలు బతుకమ్మలు అనేవి 6 వరకు పెట్టుకుంటే కొంచెం ఆడే వాళ్ళకు చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది, కానీ అప్పటికి మేము పెట్టేసరికి 8 అయిపోయిందండి. ఇంకా కొంతమంది అయితే 9 కూడా తీసుకొచ్చారు. ఫైనల్గా ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాను. తను మా చెల్లెలు. తర్వాత వెనకాల నేను అమ్మ ముగ్గురం రెడీ అయిపోయి బతుకమ్మ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఒక 1 hour సేపు కంటిన్యూగా అమ్మ పాట పాడింది. తర్వాత ఇట్లా పాటలు పెట్టి ఆడుకున్నామండి. ఆ రోజు మేము బతుకమ్మ మొత్తం ఆడి తీసేసరికి మాకు పొద్దున 4 అయింది. తర్వాత అందరూ ఇలా ఆడుతున్నారు. కొంతమంది ఏమో తినడానికి ఇంటికి వెళ్ళారు, మరి కొంతమంది పడుకుంటామని చెప్పేసి వెళ్ళారు. అక్కడ